యాక్చువల్గా నా వాయిస్ పెకులుతలేదు కదా. ఆ ఎయిర్లైన్స్ జాబ్ ఎయిర్లైన్స్ జాబ్ మీరు ఎందుకు వదిలేసిల్లు అని చాలామంది అడిగిళ్ళు. అండ్ మన వరంగల్లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటుంది, అది మొన్ననే ఏదో శాంక్షన్ అయిందని నిన్న. మా అన్న దుబాయ్ నుంచి వస్తుండు. చాలామంది అడుగుతున్నారు నన్ను, అన్న నువ్వు ఎయిర్లైన్స్లో ఏం పని చేసినావు అని. హే గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీరు మస్తుంటారు నాకు తెలుసు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది ఐ థింక్ సో, చూద్దాం. అయితే చాలా రోజుల నుంచి పెండింగ్ అవుతుంది, ఆ పని చేసుకుందాం. ఏంటిది తెలుసా? బుల్లెట్లా ఆయిల్ చేంజ్ అయిపోయాక చాలా రోజులు అయిపోయింది. ఎంతోమంది అంటున్నారు అన్న చేంజ్ అయిపోయి ఇంజన్ ఖరాబ్ అయిపోద్దని చెప్తున్నారు, కానీ నేను చేపిస్తలేను. సో ఆ పని కంప్లీట్ చేసుకొని మనం వేరే పనికి పోదాం. ఇది నమ్మదే వీటి స్టోరీ ఇంకో వ్లాగ్లో కవర్ చేస్తా. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడే బుల్లెట్ పని అయిపోయింది. ఇది మా టెర్రస్ మీద నుంచి వ్యూ. అది కనిపిస్తుంది కదా, అది 1000 పిల్లర్స్ ఏరియా. ముందుకు పోతే చౌరస్తా వస్తుంది, అది గుండం. అండ్ ఇటు చూసుకుంటే మొత్తం బంద్ ఉన్నది, ఇటు పోతే అలంకార్ వస్తుంది. అంటే ముందు ఇక్కడ కెమెరా పెడితే అన్నీ కనిపించేది, ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ బ్లాక్ చేసినాయి. ఇదైతే పెద్దమగడ్డ ఇటు, కానీ ఇది అపార్ట్మెంట్ బ్లాక్ చేసింది. అండ్ ఇవి కూడా బ్లాక్ చేస్తానే, అమ్మాయిలే అనుకున్నా, గోడలు కూడా బ్లాక్ చేస్తానే. ఈరోజు నేనైతే ఎయిర్పోర్ట్కి పోతున్నా. అదే హైదరాబాద్లో ఉంది కదా, ఇది మా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మా అన్న దుబాయ్ నుంచి వస్తుండు, ఆయనని పిక్ చేసుకోవడానికి పోతున్నా. నేను ఎప్పుడు ఒక్కడివే పిక్ చేసుకునేది, ఈసారి ఫ్యామిలీ వస్తుంది. సో ఏం లేదు, ఫ్యామిలీ ముందు వ్లాగ్ చేయడం కొంచెం కష్టం, ఎంతైనా సరే కొంచెం కష్టం, అది ప్రాబ్లము. ఇవి ఎప్పుడు కూడా ఇక్కడ మొత్తం నేను వీడియో స్టార్ట్ చేయగానే చుట్టుపక్కల వాళ్ళందరూ నన్నే చూస్తారు. ఈ బిల్డింగ్ వాళ్ళు డోర్లు తీస్తారు, అందరూ వచ్చి నన్నే చూస్తారు. కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ ఉన్నది, బట్ వీఆర్ యాక్టర్స్, ఏం కాదు, 1,00,000 మంది ఉన్నా చేయాల్సిందే. నేను ఈ వ్లాగ్లో ఏం చూపిద్దాం అనుకుంటానంటే, నేను ఎయిర్పోర్ట్లో పనిచేసిన ఎయిర్పోర్ట్లో ఇండిగో ఎయిర్లైన్స్లో పనిచేసిన. సో నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు చెప్తా ఈ వ్లాగ్లో. అండ్ మా అన్నని పిక్ చేసుకుందాం, అట్లానే ఇంటికి వచ్చేద్దాం. మధ్యలో ఇంకేమైనా దొరికితే మనం క్యాప్చర్ చేసుకుందాం. సో ఇది మా ఇంటెన్కి ఈ అపార్ట్మెంట్ ఉన్నది కదా. యాక్చువల్గా ఒక 2 years ముందు అపార్ట్మెంటే లేకుండే, ఇక్కడ నుంచి డైరెక్ట్ పెద్దమంగడ్డ రోడ్ కనిపించేది. అంటే అప్పుడే బాగుండే, ఇప్పుడంతా కొంచెము ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ వ్లాగ్ చేయాలన్నా నాకు అక్కడ మొత్తము డోర్లు ఓపెన్ చేసి చూస్తున్నారు, ఎందుకో ఏమో నాకు అర్థమవుతలేదు, వింత జీవిని చూసినట్టు. సరే వాళ్ళు చూస్తారు, మనం వదిలేయాలి. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కస్టమర్ సర్వీస్ అంటే AOCS అంటారు, ఆ డిపార్ట్మెంట్ నాది. మెమోరీస్, ఫ్రెండ్షిప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటా. అండ్ దాంతోపాటు మా అన్నను కూడా పిక్ చేసుకుని రిటర్న్ అయిపోదాం. చాలా సినిమాల్లో చూసిన టెర్రస్ ఎక్కగానే పక్కా బిల్డింగ్లలో అమ్మాయిలు యోగాలు చేసుకుంటా, అది చేసుకుంటా, హీరోయిన్ ఇంట్రడక్షన్లు అంతా మొత్తం ఆగమాగం ఉంటుంది. నా జీవితంలో ఒక్కసారి కూడా అట్లా కాలే. ఎన్నిసార్లు టెర్రస్ ఎక్కినా, టెర్రస్ మీదే వన్నా, కానీ నా జీవితంలో ఎప్పుడు కాలే. మీ జీవితంలో అయితే కింద కామెంట్ చేయండి, కాకపోయినా సరే కామెంట్ చేయండి. ఆ ఎయిర్లైన్స్ జాబ్ మీరు ఎందుకు వదిలేసిల్లు అని చాలామంది అడిగిళ్ళు. అది ఎందుకో నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తా. సో వీడియో ఎండ్ దాకా చూడండి. లెట్స్ గో. ఇప్పుడు నన్ను చూపెట్టేటోళ్ళు ఎవరు లేరు, సో మనల్ని మనమే చూపెట్టుకుందాం. ఓ చింటుమా, ఏం చేస్తున్నావు ఈడ? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ శేఖర్ కొడంగల్. ఇన్స్టాగ్రామ్ లో మేక్పాల్ స్టార్ అని కంటెంట్ వీడియోలతో సో ఇప్పుడు టైం వచ్చేసి 3:35 అవుతుంది. మేము ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్నాము. టీ తాగుదామని ఆగినాము. కొంచెం టీ తాగితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. యాక్చువల్గా నిద్ర వస్తుంది, ఎందుకన్నా మధ్యలో టీ వేస్తున్నాం. సో లెట్స్ హ్యావ్ సమ్ టీ అండ్ లెట్స్ గో.
ఈ గల్లీలో మేము బండ్లు పార్క్ చేసేది లోపల, ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. అక్కడ బండ్లు పార్క్ చేసి అక్కడ లోపల నుంచి నడుచుకుంటూ పోయేది. అటు నుంచి ఒక దారి ఉండేది. అక్కడ నుంచి డైరెక్ట్ మనకు ఎయిర్పోర్ట్ డిపార్చర్స్ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒక ఫుట్పాత్ వస్తుంది, అక్కడ దాకా మనకు దారి ఉండేది. సో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యి లోపల అంటే ఒక 500 మీటర్స్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. 500 మీటర్ నడిచి ఆఫీస్ లోపలికి వెళ్ళి పంచింగ్ చేసేది మేము. ఇప్పుడు నాకు తెలిసి అది తీసేసి ఉండరు, మొత్తం పార్కింగ్ చేసేసి ఉండరు ఆ రైట్ సైడ్లో. అప్పటికి ఇప్పటికి మొత్తం మారిపోయింది, ఒక్క ఏరియా తప్ప. ఇక్కడ నుంచి లెఫ్ట్లో మాకు స్టాఫ్కి దారి ఉండేది, లెఫ్ట్ సైడ్లో మేము ఇక్కడ నుంచి లోపలికి పోయేది. సో ఇప్పుడు అది బంద్ చేసిళ్ళు, అది కనిపిస్తలేదు. అండ్ ఇక్కడ కింద మొత్తం మార్చేసిళ్ళు, మొత్తం కన్స్ట్రక్షన్ జబర్దస్త్ చేసేసిళ్ళు. సో ఇంతలో నాకు నా పాత ఫ్రెండ్ కలిసిండు తఫజ్జుల్ అని. సో ఇదే దారి ఉండే మేము ఇళ్ళకెళ్ళి పోయేది లోపలికి, ఎయిర్పోర్ట్ లోపలికి. మెయిన్గా ర్యాంప్కి పోవాలంటే అదే దారి. సో ఫైనల్లీ వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్. ఇక్కడికి వస్తే అన్ని మెమొరీస్ అన్ని మధ్యలో అసలు వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ట్రావెలింగ్ లో వీడియో తీయలేకపోయినా. సో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మెమొరీ లాగానే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ వేస్తా చూడండి, ఫొటోస్ అండ్ వీడియోస్. నేను ఇండిగోలో పనిచేసినప్పుడు, ఎయిర్లైన్స్ లో పనిచేసినప్పుడు ఇప్పుడే ఒక ఫ్రెండ్ కలిసిండు. చాలా మంది ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే మీలాంటి బ్యాచ్ లేదురా అనే చెప్తా ఉంటారు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి మంచి పొజిషన్ లో ఉన్నారు, ఎందుకంటే సీనియర్లు అయిపోయిన వాళ్ళు. మనం అంటే వదిలేసినాం. ఇక్కడ నేను, నా ఫ్రెండ్ హర్నమ్ సింగ్ అని ఉండే, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. వాడు నేను కలిసి పని చేసినాము. ఫస్ట్ వాడే జాయిన్ అయ్యాడు, తర్వాత నేను జాయిన్ అయినా. 2.5 years పనిచేసిన ఇండిగోలో. అండ్ అప్పుడు కరోనా వంటి డ్రై ప్రమోషన్స్ వచ్చినాయి. జాబ్ వదిలేయడానికి చాలా రీజన్స్ ఉండే. అండ్ చాలా అంటే ఒకసారి ఇంటర్వ్యూ వెళ్ళి క్రాక్ చేసిన నేను. అది ఎలా క్రాక్ చేసినో నేను చెప్పినా కదా. సో వేరే వీడియోలో చెప్తాయి. ఇంకొకడు నా వినోద్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఇప్పుడు ప్లానింగ్ లో ఉన్నాడట. వాడికి ఇప్పుడు నేను ఫోన్ చేయలే, ఈ వీడియో చూసిన తర్వాత వాడు నాకు ఫోన్ చేస్తాడు పక్క, అరే వచ్చి ఫోన్ చేయలే నువ్వు అని. అండ్ ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకుంటా, వాడు మార్నింగ్ షిఫ్ట్ లో ఉన్నాడో లేడో. ఒకవేళ వాడు షిఫ్ట్ లో లేకపోతే వాడు నిద్ర డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో ఎందుకని కాల్ చేయలే. అరే వినోద్, ఒకవేళ నువ్వు వీడియో చూస్తే నేను అందుకే కాల్ చేయలేమో. నేను ఇండిగో ఎయిర్లైన్స్ లో పనిచేసినప్పుడు యాక్చువల్ గా ఇక్కడ అంతా ఓపెన్ ఉండే. ఈ సైడ్ అంతా ఓపెన్ ఉంటది, ఈ సైడ్ అంతా ఓపెన్. ఇక్కడ నుంచి మనం ఫ్లైట్ చూడడానికి యాక్సెస్ ఉండే, ఫ్లైట్స్ చూడొచ్చు. ఇప్పుడు అక్కడ వరకు కూడా మొత్తం ఏదో జాలి పెట్టేసిల్లు చూడకుండా. అండ్ ఇక్కడ వరకు కూడా బేస్ వచ్చేసిన. ఎంత ముందు ఇక్కడ బే అంటే అది ఫ్లైట్ ఆగే ప్లేస్. ఇక్కడ దాకా బేస్ లేకపోయేటి, ఇప్పుడు వచ్చినాయి. అంటే మేము పార్కింగ్ చేసేది అక్కడ బండ్లు, అక్కడ దాకా కూడా బేస్ వచ్చేసినాయి. సో ఇదంతా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇంతకుముందు కింద కూడా చూసినా కదా, కరోనా రావడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు కంప్లీట్ అవుతుంది, చాలా బాగా డెవలప్ అవుతుంది ఎయిర్పోర్ట్. అండ్ మన వరంగల్ లో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తే బాగుంటది. అది మొన్ననేదో శాంక్షన్ అయిందని నిన్న. సో ఎయిర్పోర్ట్ వస్తే చాలా బాగుంటది. అది డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఏదో ఒకటి ఫస్ట్ రావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే వస్తుందని, వస్తే చాలా బాగుంటుంది కదా. నా ఇండిగో కెరీర్ లో బెస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను ధోనిని కలిసిన. ఐ మెట్ ధోని. నేను ఇక్కడ వేస్తా క్లిప్ చూడండి, అది స్పెషల్ మూమెంట్. అది అనుకోకుండా అయిపోయింది. ధోనిని కలిసిన మూమెంట్. విరాట్ కోహ్లీని కలిసేదంటే కాలేదు, విరాట్ని కలిసిన, అండ్ సమంతని కలిసిన, ప్రశాంత్ నీల్ని కలిసిన, బ్రహ్మానందాన్ని కలిసిన, మన ఇద్దరు ప్రొడ్యూసర్లను కలిసిన. ఒక దిల్ రాజు, ఇంకోటి RRR ప్రొడ్యూసర్ డివివి దాని అని కలిసిన. చాలా మంది ఆర్టిస్టులను చూసినా కూడా చాలా దగ్గర నుంచి. జగపతి బాబు గారిని ప్యాసింజర్ కోచ్ లో నేను ఒక 8 ఫ్లైట్, అంటే 8 అంటే చిన్న ఫ్లైట్ రిసీవ్ చేసుకుని ప్యాసింజర్ కోచ్ లో, లాస్ట్ ప్యాసింజర్ కోచ్ లో ముందు కూర్చోబెట్టి పంపించిన. నాకు గుర్తుంది. అండ్ ఏ సెలబ్రిటీనైనా నేను ఈజీగా గుర్తుపట్టేది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లోపల చక్కగా ఉండకపోయేది. మేనేజర్లు ఎప్పుడూ కోప్పడతా ఉండేది. నేను ఫ్లైట్ల దగ్గర డ్యాన్స్ చేయడం, ఫ్లైట్ల దగ్గర ఫోటోలు దిగడము, ఫ్లైట్ల దగ్గర డ్యాన్స్ చేయడము, ఎంత వర్షం వచ్చినా సరే ఎంజాయ్ చేసుకుంటా ప్యాసింజర్ ని లోపలికి పంపించడము. ఎండలో అయినా, వర్షంలో అయినా, చలిలో నైట్ షిఫ్ట్, ఇలాంటి చలిలో మేము నైట్ షిఫ్ట్ చేసేది. బయట కూర్చొని
ఫ్లైట్ ని గార్డ్ చేసేది అప్పుడప్పుడు డ్యూటీ వర్క్, ఫ్లైట్ ని గార్డ్ చేయడం, పొద్దున్నే డిపార్చర్ చేయడం, ఫ్లైట్ రిసీవింగ్స్. ఓహో పెద్ద కథ అది. దీని గురించి ఇక్కడ మాట్లాడలేము. ఇప్పుడు నా వాయిస్ కూడా వస్తుందో లేదు, ఇది నేను పెంచాలి. ఎందుకంటే చుట్టుపక్కల జనాలు ఉన్నారు, వీడేంది బిల్డపిస్తున్నాడు అనుకుంటున్నాను. ఎందుకు వచ్చిన స్టార్టింగ్ జాబ్ అనగానే, మార్నింగ్ షిఫ్ట్ అనగానే నేను అన్నం గాడు నాకన్నా సీనియర్, వాడు చెప్తుండే నాకు అరే ఆగ్రా మెల్లగా పో ఏం కాదనేది. కానీ నాకు ఫస్ట్ టైం జాబ్ అది ఎయిర్లైన్స్ లో, ఎయిర్పోర్ట్ లో. అమ్మో రిమార్క్ రావద్దని పొద్దునే లేచి 3:30కి లేచి ఫ్రెష్ అయ్యి తొందరగా బండి వేసుకొని ఇక్కడికి వచ్చి పంచింగ్ చేసి ప్లానర్ దగ్గరికి వెళ్ళి, అంటే ప్లానర్ దగ్గరికి అంటే ఇవాళ ఏం చేయాలి నువ్వు అని అంటే ప్లానర్ చెప్తాడు ఈరోజు ఏం చేయాలి, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయాలి అనేది చెప్తారు. ప్లానర్ పర్టికులర్ దగ్గరికి వెళ్ళాలి, అది ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ మనకు ఫోన్లో వచ్చేస్తుంది. సో నేను వచ్చినా అని అటెండెన్స్ వేయాలి అక్కడ. సో మనకు అలాట్ చేసేస్తాడు. ఫ్లైట్ వచ్చే వరకు వెయిట్ చేసి ఫ్లైట్ ని రిసీవ్ చేసుకొని, లేదా ఫ్లైట్ డిపార్చర్ ఉంటే వెళ్ళి డిపార్చర్ చేసి, అట్లనే టైం అయిపోయేది ఈజీగా. 8 hours 10 hours ఈజీగా అయిపోయేది. 10 hours లో 1.5 hour బ్రేకే ఉండేది మ్యాక్స్. 1 year తర్వాత, అంటే 1 year తర్వాత కొమ్ములు వస్తాయి కదా మనకు తెలిసిపోతుంది లైట్ అని. అప్పుడు లేట్ చేసేది నేను షిఫ్ట్ కి. కానీ 1 year మాత్రం పంచువల్ పోయేది ఆఫీస్ కి, ఎగ్జాక్ట్ టైం కి పోయేది. నేను ఉన్నప్పుడు మంచి అమ్మాయిలు కూడా లేకుండే నా కొలీగ్స్. అంటే ఎవరైనా మన వాళ్ళు చూస్తే సారీ, నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ అమ్మాయి ఉన్నది, ఈ అమ్మాయి కోసం మన ఆఫీస్ పోదాము అని లేకుండే. అండ్ మెయిన్ సరే ఒక అమ్మాయి ఉండుంటే నాకు ఎప్పుడు ఒకటే ఉండేది, ఈ వీక్ ఎప్పుడు అయిపోతుంది, వీకెండ్ ఎప్పుడు వస్తుంది, ఆ వీకెండ్ ఎవరితోని స్వాప్ చేసుకోవాలి. అంటే స్వాప్ అంటే ఒక నెలలో 22 days కంటిన్యూగా ఆఫీస్కి వెళ్ళి మిగతా 8 days ఇంటికి వెళ్ళొచ్చు మనం. అది ఉండే మా దగ్గర. అంటే నేనున్నప్పుడు ఉండే, ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. అదే అంటే నేను వాళ్ళ ప్లేస్లో వెళ్తాను, వాళ్ళు నా ప్లేస్లో వెళ్తారు అట్లా. సో అట్లా స్వాప్స్ చేసుకొని మంత్లో 8 days ఇంటికి వచ్చేది నేను వరంగల్కి. ఆ వరంగల్కి వచ్చేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుండే. ఆ బండి తీసుకొని పొద్దున్నే షిఫ్ట్ అవ్వడంతోనే 5:30కి శంషాబాద్ నుంచి ఉప్పల్లో పడాలి. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఇక్కడ హైదరాబాద్ ఎట్లుంటే ట్రాఫిక్. ఉప్పల్ నుంచి పాటలు పెట్టుకుంటే ఏ పాటలు మళ్ళా ఘర్షణ, చిరంజీవి పాటలు, వెంకటేష్ పాటలు, పాత పాటలు, బీట్ ఉన్న పాటలు, మిస్టర్ నూకయ్య పాటలు, మంచి మణిశర్మ పాటలు హెడ్ ఫోన్స్ లో పెట్టుకొని పోడితే డైరెక్ట్ వరంగల్. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 2.5 years ఇక్కడ పనిచేసిన కదా, ఏ నాడు అంటే 1-2 సార్లు పోయినాం అంతే. శంషాబాద్ దాటి మెహదీపట్నం అంటే 1-2 సార్లు మంది తినడానికి పోయినాం కావచ్చు నేను అన్నమాట. అంతే, అది కూడా వీకెండ్స్ లో ఈవినింగ్స్ అంతే తప్ప ఎప్పుడు బయటికి పోలే. ఎందుకు మరి అసలు మాకు టైం దొరకకపోయేది. టైం దొరికినా ఏ రెస్ట్ తీసుకుందాం రా అనేది, ఎందుకంటే వర్క్ చేసేది కదా అప్పుడు, మస్తు టైర్డ్ అయ్యేది. పోదాం పారా అంటే వాడు అన్నం కాడరే బయటికి పోదామారా అంటే ఏ లేదురా నువ్వు ఎవరితోనన్నా పో, నేను వండుకుంటా అనేటోని నేను, లేకపోతే వాడు ఏం పోతాం రా అనేటోడు వాడు నాతోనే. అన్నం అంటే హర్నం సింగ్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా కదా, వాడే. నేను వేస్తా ఇక్కడ ఒక ఫోటో వేస్తా చూడండి, వాడిని మీరు గుర్తుపడతాం. వాడు ఇప్పుడు కెనడాలో ఉన్నాడు. సో ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే మస్తు అనిపిస్తుంది. అండ్ ఇంకా మా అన్న రాలే, వెయిట్ చేస్తున్నా ఇంకేమన్నా గుర్తొస్తాయా అని చూస్తున్నా. చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అల్లరి అంటే మనం చేసే తీట పనులు బ్లాగ్ కాబట్టి అల్లరి అని నీట్ గా చెప్తాను. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మనం చాలా తీట పనులే చేసినాం. ఇది ఇంట్లో కూడా తెలియదు. నెల రోజులు సస్పెండ్ కూడా అయినాం. మనము ఇండిగోలో పని చేసినప్పుడు మనకు కొన్ని ఏమంటారు వాటిని, అన్ని మర్చిపోయినా, నాకు వర్డ్స్ కూడా వస్తలేవు చూడు. నాకు కంపెనీ వర్డ్స్ కూడా రావట్లేదు, కార్పొరేట్ వర్డ్స్ అంటారు వాటిని. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అప్పుడు ఆ ఇన్సెంటివ్స్, నేను ఇండిగోలో పని చేసేటప్పుడు నాకు ఇన్సెంటివ్స్ వచ్చేది. ఏం ఇన్సెంటివ్స్, నార్మల్ గా మా ఫ్యామిలీ నుంచి ఎవరు ఫ్లై చేసినా సరే ఇంత పర్సెంటేజ్ అనేసి ఉండే. ఎవరు ఫ్లై చేసినా సరే ఇంతే పర్సెంటేజ్ ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోవాకి టికెట్ 6,000 నార్మల్ అందరికి, మాకు 1,600 2,000. అప్పుడప్పుడు ముందే బుక్ చేసుకుంటే 800 900 ఇట్లానే పడేది. సో అట్లా దుబాయ్కి టికెట్ మా అన్నలు ఇద్దరికి 2,000 అంతే. ఒక్కరికి 2,000 పోవడానికి 1 way. ఇట్లా దుబాయ్ కూడా పంపించిన 2 సార్లు అనుకుంటా.
తర్వాత కొన్ని మేము తుత్తరేషాలు వేసినాం, నేను హర్నం సింగ్ గాడు. సో మమ్మల్ని ఒక 1 month సస్పెండ్ చేసిళ్ళు. అది 1 month సస్పెండ్ అంటే ఆ సస్పెన్షన్ ఎట్లుంటది అంటే దాంట్లో ఇప్పుడు నేను ఇన్సెంటివ్ చెప్పినా కదా అది. అండ్ ఇంకోటి ఏంటంటే అది చేయడం వల్ల అన్నం వల్ల అన్నయ్య ఎప్పటికీ ఢిల్లీ ఫ్లై చేస్తుండే, వాళ్ళ మమ్మీ కూడా ఎప్పటికీ ఢిల్లీ ఫ్లై చేస్తుండే. దానివల్ల వానికి కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. అది వారి ఇంట్లో తెలుసో తెలియదు, ఈ వీడియో చూస్తే ప్రాబ్లం అవుతుంది. అరే అన్నం సారీరా కానీ చెప్తున్నా నేను, లైట్ అయినా అయిపోయింది కదరా, ఇప్పుడు ఏం కాదు. ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ 9 o'clock 10 o'clock షిఫ్ట్స్ ఉండే, అంటే డిఫరెంట్ షిఫ్ట్స్ ఉండే. అప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటే తినేసి ఆఫీస్కి వచ్చి ఇక్కడ పని చూసుకొని పొద్దున్న వరకు మూవీస్ చూడడం, ఎక్కువ ఏం పని ఉండకపోయేది మాకు. జస్ట్ మూవీస్ చూడడము, ఏదో ఒకటి చేసుకుంటూ కూర్చునేది, మొబైల్ యూజ్ చేసుకుంటూ కూర్చునేది. మధ్యలో చిన్నగా పని చేసేది. మార్నింగ్ ఒక డిపార్చర్ వేసేది. సో ఒక ఫ్లైట్ డిపార్చర్ చేసుకొని ఇంటికంటే రూమ్ అంటే ఫస్ట్ నేను హాస్టల్లో ఉండే, నాకు హాస్టల్ ఫుడ్ నచ్చలే. అరే అన్న మీ ఫుడ్ బాగాలేదురా అని అంటే, సరే ఏం చేద్దామంటే రూమ్ తీసుకుందాం రా, మనం వండుకొని తిందాం, నేను వంట చేస్తా అని చెప్పిన. నేను జబర్దస్త్ వంట చేసేటోని. నేను వంట చేసిన ఒక చికెన్ కర్రీ ఫోటో కూడా ఇప్పటివరకు ఉన్నది నాకు. ఒకవేళ దొరికితే ఇక్కడ వేస్తా. నాకు నచ్చని ఒకే షిఫ్ట్ 9 to 7 ఉండే. 9 to 7 షిఫ్ట్, అబ్బా మొత్తం హెడేక్, మొత్తం అదే షిఫ్ట్లు ఉండేది. నాకు ఒక్కసారి పడింది. తర్వాత మళ్ళీ నేను మా అసిస్టెంట్ మేనేజర్లను రిక్వెస్ట్ చేసుకొని మార్నింగ్ నైటే బాగా తిరిగిన నేను. ఆఫ్టర్నూన్ కూడా బెస్ట్. ఇంటర్వ్యూ ఇచ్చిన అక్కడ, అది నేను చెప్పిన కదా. దాని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇప్పుడు పైన చెప్తా. బంజారా హిల్స్ లో రోడ్ నెంబర్ 7 సంథింగ్ ఉండే, అక్కడ ఒక హోటల్ ఉంటుంది మెయిన్, అది గుర్తులేదు. ఒకవేళ మీరు కావాలంటే నేను చెప్తా, అంటే కరెక్ట్గా గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్తా. సో goindigo.in వెబ్సైట్లో పోయి కెరీర్స్లో పోయి మనం AOCS జాబ్స్ ఉంటాయి, వాటికి ఒకవేళ హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ అవుతానే చూసుకుంటే ఇక్కడ అవుతానే చూసుకోవాలి. ఒకవేళ ఉంటే ఆ డేట్కి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ నువ్వు 6కి 7కి పోతే నీకు 10-11కి ఫస్ట్ రౌండ్ అవుతుంది. ఒకవేళ నువ్వు 9-10కి పోతే నువ్వు ఇక నెక్స్ట్ డేనే. సో చాలా మంది వస్తారు. నేను పోయినప్పుడు అబ్బబ్బబ్బబ్బ నాకు గుర్తొస్తుంది, ఫొటోస్ లేవు అనుకుంటా. అంటే ఫస్ట్ ఒక్కసారి నేను హర్నంబాద్ పోయినప్పుడు ఫుల్ పబ్లిక్, అప్పుడు రిజెక్ట్ అయింది. అప్పుడు నేను ఫస్ట్ రౌండ్ లో పోయినా, వాడు సెకండ్ రౌండ్ లో మిస్ అయింది. వాడు జాయిన్ అయిన 9 months 10 months నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయినా. ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూ, అమ్మా ఎంతమంది పబ్లిక్, అంతా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏవియేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండే నాతోని. కొట్టమా మనతో అవుతుందా కాదా, ఎన్ని క్వశ్చన్స్. 200-300 మంది వస్తే అలా 8-9 మంది ఏమో ఉండే అనుకుంటా. చూస్తానే మా అన్న వచ్చిండు. నేను మిగిలిన ఇన్ఫర్మేషన్ వేరే బ్లాగ్ లో చెప్తా. సో బ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి. అన్నొచ్చిండో. సో ఇప్పుడే అన్న రిసీవ్ చేసుకున్నా, ఇంట్లో కలుస్తున్నారు. కార్కి కాల్ చేసిన, అరైవల్స్ వస్తుంది. సో దారిలో వెళ్తూ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, వివేరాలో ఆగుదాం. వివేరాలో ఆగి అక్కడ కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం వీలైతే. టైం వచ్చేసి 40 to 6 అవుతుంది. మనం పోయేసరికి వివేర ఓపెన్ అయితే బాగుంటది. ఇంటికి పోయి బ్లాగ్ ఎండ్ చేద్దాం. ఎందుకంటే ఏమైనా తెచ్చిండు కావచ్చు, చూపెడదాం మీకు. నా కోసం ఏమైనా తెచ్చిండట్రా, మనం అంటే ప్రేమ ఎక్కువ వెళ్ళే మా అన్నలకు. సో ఏమో తెచ్చే ఉంటారు, అది మీకు చూపెట్టి బ్లాగ్ ఎండ్ చేద్దాం. Saturday was spent in a parking lot.
వచ్చి ఒక మంచి టీ షర్ట్, జీన్స్ అండ్ సంథింగ్ జాకెట్ ఉంది అది. అండ్ ఇక్కడ టీ షర్ట్లు ఒక 2-3 టీ షర్ట్లు ఉన్నాయి. అండ్ ఇయర్ ఫోన్స్, ఒక 2-3 స్ప్రేలు తీసుకొచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ మై బ్రదర్ ఫర్ ఆల్ దిస్. అవుట్రో కూడా ఇక్కడే చెప్పేస్తా, ఎందుకంటే ఇంటి దగ్గర మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ కి. అండ్ మీకు ఎయిర్లైన్స్ లో జాబ్ కావాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అది చెప్పినా కదా. ఆ వ్లాగ్ కావాలంటే, ఆ డీటెయిల్ వ్లాగ్ కావాలి అంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను కంప్లీట్ డీటెయిల్ వ్లాగ్ చేస్తా. ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇది 10 సార్లు చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆ వ్లాగ్ లో ఎంటర్టైన్మెంట్ ఉండదు. సో ఆ వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి, కామెంట్స్ వస్తే ఆ వ్లాగ్ చేస్తా.